మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేసుండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లటం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తొందరలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా కేసులు లేకుండా చేయటం, దీనికి పోలీసు వ్యవస్థని వాడుకుంటూ దేశంలోనే పోలీసు ర్యాంకింగ్ లో దిగజారిపోయింది. ఈరోజు హింసల్లో, దాడుల్లో, దోపిడీల్లో, అబద్ధపు ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఉందన్న విషయం అందరూ కూడా చెప్తున్నారు. సర్వేల్లోనే తెలుస్తుంది. ఇంకైనా సిగ్గు తెచ్చుకొని రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించండి అని కోరుకుంటున్నా. శ్రీశక్తి అని పేరు పెట్టుకోవడం కాదు, మనని కన్న మన తల్లికి గౌరవించినట్టే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళని గౌరవించి మహిళా సాధికారత దిశగా మీరు అడుగులు వేయాలి. అవి వదిలేసి మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట. నువ్వేమో లింగులు ఇటుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులు ఇటుకని ఒకడు గంటాడు. డబ్బున్నా మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు 3, 4 గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబీఎస్ తీసేస్తావు. ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులుండవు, మాత్రలుండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాలిన సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్లీ పెంచావు, ఇప్పుడు మళ్లీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు,